హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసాద్ ఆన్లైన్ టెక్. ఈరోజు మరొక వీడియోతో మేము ముందుకు రావడం జరిగింది. అదేంటి అంటే ఇప్పుడు చాలా మంది యువత సెర్చ్ చేయడం జరుగుతుంది. కొత్తగా మీ సేవ సెంటర్లు ఇస్తున్నారు, అది ఎలా ఏంది, దాని ప్రాసెస్, దానికి ఎలా అప్లై చేసుకోవాలి ఏంది అనేది చాలా మంది వీడియోలు చేస్తున్నారు. కానీ దీని మీద కొంచెం క్లారిటీ ఇవ్వడం లేదు, అంటే క్లారిటీగా అందులో ఉన్నది ఏంది అని చెప్పడం లేదు. దానికి సంబంధించిందే ఒక వీడియో చేద్దామని చెప్పి వీడియో చేయడం జరుగుతుంది. తెలంగాణ గవర్నమెంట్ మీ సేవ సెంటర్లు ఇవ్వడానికి సర్క్యులర్ జారీ చేసింది మాత్రం నిజమేనండి. చాలా మీ సేవ సెంటర్లు రాబోతున్నాయి. ఒక 1 month లోనే ఆ మీ సేవ సెంటర్లు రన్నింగ్ లో కూడా రాబోతున్నాయి. కాకపోతే ఏంటంటే అందరికీ కాదండి, ఇదేంటి అంటే మహిళలకు మాత్రమే ఉపయోగిస్తుంది. పురుషులకు సంబంధించిన సెంటర్స్ కావు ఇవి. మహిళా సంఘాల ద్వారా గుర్తించి మహిళా సంఘాల ద్వారా ఆర్థిక సాయం చేసి దాని నుంచి నిర్వహించడం జరుగుతుంది. అది ఎలా ఏంది అనేది ఇప్పుడు మనం పూర్తిగా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. మన గవర్నమెంట్ మహిళా శక్తి అనే కొత్త స్కీమ్ తీసుకురావడం జరిగింది కదా. ఆ స్కీమ్ కింద మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి తీసుకున్న నిర్ణయంలో భాగంగానే ఈ మీ సేవ సెంటర్లు అనేది ప్రారంభించడం జరుగుతుంది. మహిళా సంఘాల ద్వారా ఈ మీ సేవ సెంటర్లను నిర్వహించాలని గవర్నమెంట్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. అది ఎలా అంటే ఇంటర్ పాస్ అయి ఉండాలి, వాళ్ళు ఏదైనా ఒక మహిళా సంఘంలో సభ్యురాలై ఉండాలి. మహిళా సంఘంలో సభ్యురాలై ఉండి ఇంటర్ పాస్ అయి ఉండి వాళ్ళకి ఇంట్రెస్ట్ కనుక ఉంటే వాళ్ళు అప్లై చేసుకుంటే కలెక్టర్ దాన్ని ఫైనలైజ్ చేసి మీ సేవ సెంటర్ అలాట్ చేయడం జరుగుతుంది. ఊరికి ఒక మీ సేవ సెంటర్ ఇవ్వడానికి ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రతి గ్రామానికి ఒక మీ సేవ సెంటర్ ఇవ్వడం జరుగుతుంది. ఊర్లో ఉన్న మహిళా సంఘాలు అన్ని కలిసి ఒక వ్యక్తిని నిర్ణయించి ఆ వ్యక్తిని ఫైనల్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఆర్థిక సాయం కింద 2,50,000 రూపాయలు గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. గవర్నమెంట్ అంటే మహిళా సంఘాల ద్వారా మీకు రుణం రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు నెల నెల కట్టుకుంటూ తీర్చుకోవాల్సి ఉంటుంది. వీటిని ఎక్కడ నిర్వహించాలి అని అంటే ప్రభుత్వ ప్రాంగణంలో మాత్రం నిర్వహించాల్సి ఉంటుంది. ఆ గ్రామంలో గ్రామ పంచాయతీ కానీ, అంగన్వాడీ కేంద్రం కానీ, ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా ఒక స్థలంలో నిర్వహించాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ఆర్థిక సాయం కూడా ఇందులోకి వెళ్ళి చేయడం జరుగుతుంది. ఇప్పుడు 15 ఆగస్టులోగా ఈ మీ సేవ సెంటర్లకు సంబంధించిన వర్క్ అంతా వచ్చి 15 ఆగస్టు నాడు ఈ సెంటర్లను స్టార్ట్ చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. కాబట్టి ఆల్రెడీ కలెక్టర్లకు ఆదేశాలు రావడం జరిగింది. కలెక్టర్లు వెరిఫికేషన్ ప్రాసెస్ చేస్తున్నారు, ఎవరెవరికి ఇవ్వాలి సెంటర్లు ఏంది అనేది. కాబట్టి 1 month లో మొత్తం వెరిఫికేషన్ అయిపోయి కొత్త సెంటర్ స్టార్ట్ అవడం జరుగుతుంది. జూలైలో వెరిఫికేషన్ అవుతుంది. ఆగస్టులో ఎవరు సెలెక్ట్ అయ్యారని చెప్పి వాళ్ళకు లోను మంజూరు చేసి వాళ్ళు దానికి కావాల్సిన కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి, అవి కొనుక్కోవడానికి వాళ్ళకు ఆ లోన్ ఇస్తారు. ఆ లోన్ నుంచి వాళ్ళ వస్తువులు కొనుక్కొని సెంటర్ స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వారికి ఒక నెల రోజులు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే సెంటర్ తీసుకోగానే వాళ్ళు వర్క్ చేయాలంటే వారికి సర్వీసెస్ తెలియచ్చు, తెలియకపోవచ్చు. కాబట్టి ఒక నెల రోజులు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి సెంటర్ నిర్వహించుకొని సరిపోయేంత ట్రైనింగ్ ఒక నెల రోజులు ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 4,525 మీ సేవ సెంటర్లు ఉండడం జరిగింది. దాదాపు దీంట్లో 3,000 వరకు పట్టణ ప్రాంతాల్లోనే ఉండడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీలు ఉండగా దీంట్లో 1,500 వరకు మాత్రమే గ్రామ పంచాయతీల్లో మీ సేవ సెంటర్లు ఉండడం జరిగింది. ఇంత తక్కువ మొత్తంలోనే గ్రామ పంచాయతీలో మీ సేవ సెంటర్లు ఉన్నాయి కాబట్టి ప్రతి ఊరికో మీ సేవ సెంటర్ పెడితే ఆ గవర్నమెంట్కి సంబంధించిన లావాదేవీలన్నీ చేసుకోవడానికి ఆ విలేజ్ వారికి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ మీ సేవ సెంటర్లు తీసుకురావడం జరిగింది. ఈ మీ సేవ సెంటర్ల ద్వారా ఒక 150 వరకు ప్రభుత్వ సంబంధించిన స్కీమ్స్, 600 వరకు ప్రైవేట్ స్కీమ్స్, ఇందులో నుంచి మనము లావాదేవీలు చేసుకోవచ్చు అండి. అప్లైలు కావచ్చు, ఏదైనా బిల్ పేమెంట్స్ కావచ్చు, ఇట్లా రకరకాల ఇట్లా చిన్న చిన్న పనులకు కూడా పట్టణాల్లో మీ సేవ సెంటర్లు ఉండడం వల్ల గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఆ పట్టణాలకు వెళ్ళి ఆ పనులు చేసుకొని రావాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వల్ల వాళ్ళకు వెసులుబాటు కలిగినట్టు అవుతుంది. వాళ్ళ పనులకు ఆ ఊర్లోనే ఉండడం వల్ల ఆ పనులు ఈజీగా చేసుకోవచ్చు. అటువంటి సౌలభ్యం కోసమే విలేజ్కి ఒక మీ సేవ సెంటర్ ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే ఈ కేంద్రం ఏర్పాటుకయ్యే 2,50,000 రూపాయలు శ్రీనిధులను గ్రామీణాభివృద్ధి శాఖ పంచాయతీరాజ్ నుండి మీకు రుణం మంజూరు చేయడం జరుగుతుంది. మళ్ళీ దీనికి సంబంధించిన కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ప్రింటర్లు ఇవన్నీ ప్రభుత్వం గుర్తించిన కంపెనీ నుంచి మాత్రమే కొనాల్సి ఉంటుంది. కొని వాళ్ళకు మాత్రమే బిల్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి మీకు దీనికి మీ సేవ సెంటర్ రన్ చేసుకోవడానికి కావాల్సిన కంప్యూటర్ కావచ్చు, ప్రింటర్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, బ్యాకప్ కోసం ఏమైనా యూపీఎస్ కావచ్చు, ఇట్లా ఏది అవసరం పడినా వాళ్ళు చెప్పిన వెండర్ దగ్గర మాత్రమే కొనాల్సి ఉంటుంది. దాన్ని మీ సేవ నడపడానికి ప్రాంగణాన్ని ప్రభుత్వమే ఇవ్వడం జరుగుతుంది. గ్రామ పంచాయతీలో కానీ, అంగన్వాడీ కేంద్రంలో కానీ, ఏదైనా రైతు వేదికలో కానీ వాళ్ళే 10 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు ఉండే జాగా మీకు కేటాయించడం జరుగుతుంది. అక్కడ మీరు ఆ సెంటర్ను నిర్వహించుకోవడానికి వీలవుతుంది. ఆ సెంటర్ను నిర్వహించడానికి ఎంపికైన వాళ్ళు ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్ పాస్ అయిన వాళ్ళకు మాత్రమే మీ సేవ సెంటర్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి బ్రీఫ్ గా చెప్తా. తెలంగాణ గవర్నమెంట్ మీ సేవ సెంటర్లు కొత్త ఇస్తున్నమాట నిజమే. కాకపోతే ఇది ఏంటంటే మహిళలకు మాత్రమే ఇస్తున్నారు. మహిళా సంఘాల ద్వారా ఊరికి ఒక మహిళను ఎంపిక చేసి
ఆ మహిళ ద్వారా మీ సేవా సెంటర్ ఆ విలేజ్లో రన్ చేయడం జరుగుతుంది. ఇది మహిళా సంఘంలో మాత్రమే ఉంటుంది. మహిళా సంఘంలో ఉన్న వాళ్ళకు మాత్రమే, మహిళా సంఘంలో ఉన్న ఒక మహిళ ఇంటర్ చదివి ఉంటే వారు మాత్రమే ఈ మీ సేవా సెంటర్ రన్ చేసుకోవడానికి ఉంటుంది. పురుషులకు దీనిలో ఎటువంటి అవకాశం లేదండి. మీ సేవా సెంటర్ పెట్టుకోవడానికి మీకు కావాల్సిన డబ్బులు మొత్తం ప్రభుత్వం నుంచే మీకు లోన్ రూపంలో రావడం జరుగుతుంది. మహిళా సంఘం నుంచి 2,50,000 వరకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు నెలవారీగా దఫల వారీగా కట్టుకోవాల్సి ఉంటుంది. ఆ 2,50,000 లోన్ నుంచి మీకు మీ సేవా సెంటర్ రన్ చేసుకోవడానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్ని కొనుక్కోవాల్సి ఉంటుంది. అది కూడా గవర్నమెంట్ చెప్పిన వెండర్ దగ్గర నుంచే కొనుక్కోవాల్సి ఉంటుంది. బయట మీరు కొనుక్కుంటే నడదు. ఇంకా ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ అర్థమైనాయి అనుకుంటా. అర్థమై ఉండి మీ ఇంట్లో ఎవరైనా మహిళలు ఉండి మహిళా సంఘంలో కనుక ఉండి వాళ్ళు ఇంటర్ పాస్ అయ్యి ఉండి మీకు మీ సేవా సెంటర్ తీసుకోవాలనే ఉద్దేశం ఉంటే గిట మీ మహిళా సంఘాలను సంప్రదించి దానికి అప్లై చేసుకోండి. చాలా మంచి అవకాశం అండి ఇది. చాలా మంది మహిళలకు ఆర్థికంగా బలోపేతం అవడానికి ఇది ఉపయోగపడుతుంది. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మహిళా సంఘాల ద్వారా అప్లై చేసుకోండి. టైం లేదు, తక్కువ ఉంది. ఈ నెలలోనే షార్ట్ లిస్ట్ చేస్తారు ఎవరికి ఇస్తారు అనేది. 15 ఆగస్టులోగా మీ సేవా సెంటర్ ప్రారంభించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రసాద్ ఆన్లైన్ టెక్. థ్యాంక్ యూ.